సడక్ల మీద రువ్వడి గురుకుతేనో సిగ్నల్ జంపు చేస్తేనో రాంగ్ రూట్ లో దంచితేనో మనం నిమ్మలంగా పోయినా ఎన్కో ముందు వచ్చేటోళ్ళు చక్కగా నడపకనో టక్కర్లు అవుతుంటాయి రోడ్ల మీద. ఇక కొందరుంటారు రైట్ కి ఇండికేటర్ వేసి లెఫ్ట్ కు మలుపుతారు. ఇగేముంది వెనకాల వచ్చేటోళ్లకు బిరేక్ పడక తాకిస్తారు. సడక్ల పక్కన ఏడబడితే ఆడ బండ్లు ఆపితే కూడా టక్కర్లు అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ రోడ్ల మీద ఇంకో డేంజర్ కూడా ఉన్నదుల్లో. అమ్మో యూటర్నా అనే కాడికి వచ్చింది కథ. ఎక్కువ టక్కలు రాడనే అవుతున్నాయి. మళ్ళా 4 ఏళ్లలో 366 యాక్సిడెంట్లు అయితే 25 మంది కాలం చేసిరంటే చూడండిగా. చాలా మటుకు బైకులు నడిపేటోళ్లే. ట్రాఫిక్ జాములు తప్పియాలని అప్పట్లో యూటర్నులు పెడితే గీ తిప్పలు అవుతున్నాయి. రయ్య నొరుకొచ్చుడు, వీడికి రాగానే సడన్ బ్రేక్ కొట్టుడు, వెనుకొచ్చే బండి దాకోడు. సీదా పోయేటోళ్ళు డివైడర్ పక్క పొట్టు వచ్చుకుంటా మలుపు తీసుకునేటోళ్ళని గుద్దుతున్నారట. ఇక బస్సులు పెద్ద బండ్లు యూటర్ల కాడ రోడ్ అంతా అమ్ముకునేటరకు అట్లా కొంత దాక్కుతున్నాయట. ఆ రూట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి అదో తక్లీవు. డివైడర్ పక్కన లైన్ లో మాత్రమే వెళ్ళాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ డివైడర్ పక్కన లైన్ లో వెళ్ళి డైరెక్ట్ యూటర్న్ దగ్గర చేసుకోవడం వల్ల స్పీడ్ తగ్గించుకొని రావాలి. ఇండికేటర్స్ ను కంపల్సరీ ఉపయోగించాలి. తర్వాత వీళ్ళు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఈ అంతా అబ్జర్వేషన్ ఉండాలి. ఆడాడ సిగ్నల్ సకా పనిచేయక ట్రాఫిక్ వాళ్ళు సరిపోను లేక అడ్డంగా బారిగేట్లు పెట్టుడు కూడా ఒక కారణం అంటున్నారు. ఈ హెగ్ అంత దూరం ఎవడబోతాడని మనోళ్ళు రాంగ్ రూట్ లో దంచుడు, ఎవరికో ఒకరికి తలిగిచ్చుడు. ఒక్కొక్క కాడ కిలోమీటర్ దూరం పోవాల్సి వస్తుంది. మరి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని ఆలోచన మంచిదే గానీ సైన్ బోర్డులు, బ్రేకర్లు, లైట్లు పెట్టాలి, యూటర్న్లకు దూరం తగ్గియాలని పట్నం పబ్లిక్ అంటున్న మాట. అప్పటిదాకా అయితే జర పైలంగా పోండ్రి మరి.